ఏంటి ఇది చూపిస్తున్నారు 11 అని అనుకుంటున్నారు ఫ్రెండ్స్. నేను ఇవాళ కువైట్ సినీ స్కాప్ మాల్కి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ అవతార్ సినిమా చూడడానికి వచ్చాను. ఇక్కడ ఒక కొత్త ఫార్మాట్ ఉంది ఫ్రెండ్స్. 4DX IMAX కాకుండానే 11 స్క్రీన్ అని ఉంది, చూసారా 11. దానికి అర్థం ఫ్రెండ్స్ 11 స్క్రీన్ ఎలా ఉందో మనం చూద్దాం. ఈ రోజు దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కూడా మనం చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, హాల్ ఇంటీరియర్ ఎలా ఉంది. ఇక్కడ టోటల్ 11 స్క్రీన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 11 స్క్రీన్స్ ఉన్నాయి. ప్లస్ చూడండి ఇక్కడ 11 అని రాస్తుంది, చూసారా 11 ఫార్మాట్, ఐమాక్స్ ఫార్మాట్, 4DX ఫార్మాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే స్టాండర్డ్ స్క్రీన్ ఉంటుంది, అంటే మన నార్మల్ స్క్రీన్స్ ఉంటాయి. ఈరోజు అవతార్ సినిమా చూస్తున్నాం కదా, విజువల్ వండర్. అది ఎలా ఉందో మనం స్క్రీన్స్ గురించి తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. స్క్రీన్ లో ఎలా చూసాను, ఎలా ఉంది, సౌండ్ సిస్టమ్ ఎలా ఉంది, అవన్నీ నేను తర్వాత చెప్తాను మీకు. ఓకేనా, చూడండి ఎలా ఉందో దీని అవుట్లుక్. ఇది ఆల్కుట్ మాల్ లో ఉంది ఫ్రెండ్స్, కువైట్ లోని. చూసారు ఫ్రెండ్స్, ఇది 4DX ఫార్మాట్ ఉంది. అక్కడ లోపల ఐమాక్స్ ఫార్మాట్ కనిపిస్తుంది కదా మనకి. ఇదిగోండి ఈ ఫార్మాట్ 11 స్క్రీన్ ఫార్మాట్ కి వెళ్తున్నాను. చూస్తున్నారు కదా 11 స్క్రీన్ అని. చూద్దాం ఫ్రెండ్స్ అవతార్ మూవీ. చూడండి అవతార్ మూవీకి వెళ్తున్నాను. లోపలికి వెళ్దాం. చూడండి లోపల ఎంత పెద్ద స్క్రీన్ ఉందో. స్క్రీన్ అనేది ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. చూసారా పైనుంచి కింద వరకు ఉంది స్క్రీన్. చూడండి ఇదంతా సిట్టింగ్ వచ్చింది. ఇలా స్క్రీన్ అనేది పైనుంచి కింద వరకు ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. వాల్ నుంచి వాల్ టచ్ ఉంది. చూసారా ఫుల్గా ఉంది స్క్రీన్. సిట్టింగ్స్ చూడండి. ఓవరాల్ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ఫ్రెండ్స్ 11 స్క్రీన్లోని. ఈ 11 స్క్రీన్ అనేది ఓన్లీ కువైట్లోనే ఉంది ఫ్రెండ్స్, ఇంకెక్కడా లేదు వరల్డ్లోని. ఇది సపరేట్గా తయారు చేసుకున్న ఫార్మాట్ ఫ్రెండ్స్. అయితే సినిమా స్క్రీన్లో చూడడం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ 11 స్క్రీన్లోని. కాకపోతే చిన్న నాకు అసంతృప్తి కలిగింది ఏంటంటే టాప్ ఎండ్ అండ్ డౌన్ ఎండ్లో ఫుల్గా స్క్రీన్ రాలేదు ఫ్రెండ్స్. కానీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫుల్గా స్క్రీన్ వచ్చి సౌండ్ సిస్టమ్ సూపర్ అదిరిపోయింది ఫ్రెండ్స్. సినిమా విషయానికి వస్తే స్టోరీ మాత్రం రొటీన్గా లేదు, కొద్దిగా వెరైటీగా ఉంది, ఇంతకుముందు స్టోరీలా లేదు. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోయింది ఫ్రెండ్స్. సినిమా ఓన్లీ స్క్రీన్స్లోనే చూడాలి, పెద్ద పెద్ద స్క్రీన్స్లో సినిమాస్లో చూస్తేనే సినిమా చాలా బాగుంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ మీ అందరూ సినిమా